నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేవీ యుద్ధ విమానాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ 3 స్వదేశీ ఉత్పత్తులే కావడం గర్వకారణమని ప్రశంస. ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. భారత చైతన్యవంతమైన భూమి అన్న ప్రధానమంత్రి. రాధా మదన్ మోహన్ జీ ఆలయ ప్రారంభోత్సవంలో మోడీ వ్యాఖ్య. కృష్ణా ఫౌండేషన్ వృద్ధాశ్రమం సేవలు అభినందనీయం. సంక్రాంతి వేడుకల్లో కొనియాడిన మంత్రి కొల్లు రవీంద్ర. భారతదేశం విస్తరణవాదంతో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ముంబై నేవల్ డాక్యార్డ్ లో 3 ఫ్రంట్ లైన్ నావికా యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఇంకా ఐఎన్ఎస్ వాగ్ షీర్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మన దేశ సముద్ర వారసత్వం, నావికాదళ ఘన చరిత్ర, ఇంకా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు ఇది ఒక గొప్ప సందర్భమని వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత్లో నావికాదళానికి నూతన శక్తిని, దృక్పథాన్ని అందించారన్నారు. నౌకాదళ చరిత్రలోనే మొదటిసారిగా డిస్ట్రాయర్, ఫ్రీగేట్ ఇంకా జలంతరగాములను ఒకేసారి ట్రై కమిషనింగ్ చేయడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ 3 ఫ్రంట్ లైన్ ప్లాట్ఫామ్లు మన దేశంలోనే ఉత్పత్తి కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇటీవల భారత నావికాదళం వందలాది మంది ప్రాణాలను కాపాడడంతో పాటు వేల కోట్ల విలువైన జాతీయ, అంతర్జాతీయ కార్గోను కాపాడిందని చెప్పారు. దీంతో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ వ్యవస్థలపై ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసం ద్విగుణీకృతమైందని పేర్కొన్నారు. और सबसे गर्व की बात कि ये तीनों फ्रंटलाइन प्लेटफॉर्म्स मेड इन इंडिया है. मैं भारतीय नौसेना को, इनके निर्माण कार्य से जुड़े सभी साथियों को, इंजीनियर्स को, श्रमिकों को और पूरे देश को बधाई देता हूं. साथियों, आज का एक कार्यक्रम हमारी गौरवशाली धरोहर को भविष्य की आकांक्षाओं से जोड़ता है. लंबी समुद्री यात्राएं, कॉमर्स, नेवल डिफेंस, शिप इंडस्ट्री, इसमें हमारा एक समृद्ध इतिहास रहा है. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రక్షణ రంగానికి సంబంధించి సంస్కరణల సంవత్సరం అని అన్నారు. ఈ సంవత్సరాంతం లోపు రక్షణ రంగం అనేక సంస్కరణలను అమలు చేస్తుందని అన్నారు. आज ही वॉल्यूम के अनुसार भारत के ट्रेड का 95% हिस्सा इसी रीजन से जुड़ा हुआ है. ऐसे में इंडियन ओशन रीजन में एक सशक्त इंडियन नेवी की प्रेजेंस हमारे लिए स्वाभाविक रूप से सबसे बड़ी यह प्रायोरिटी हो जाती है. आज हो रही 3 बड़े और मॉडर्न प्लेटफॉर्म्स की कमीशनिंग हमारे लक्ष्य प्राप्त की दिशा में अत्यंत महत्वपूर्ण एक माइलस्टोन है. माननीय प्रधानमंत्री जी, यह निश्चित रूप से रक्षा मंत्रालय के लिए सौभाग्य का विषय रहा है कि हमें लगातार आपका मार्गदर्शन और आपका दिशा निर्देश मिलता रहा है. डिफेंस में आत्मनिर्भरता का आपने जो मंत्र लिया है, उस पर लगातार कार्य हो रहा है. आज कमीशन किए जा रहे आईएनएस सूरत, आईएनएस नीलगिरी का 75% से अधिक कंटेंट भारत में ही विकसित किया गया है. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదన్నారు. ఆసుపత్రిలో ఎక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. పురుషులకు, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు. టాయిలెట్స్,
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవీ ముంబైలోని కర్ఘర్లో ఇస్కాన్ సంస్థకు చెందిన శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో విస్తరించిన ఈ కేంద్రంలో పలు దేవతల ఆలయాలు, వేద విద్యా కేంద్రం, ప్రతిపాదిత మ్యూజియంలు, ఆడిటోరియం, హీలింగ్ సెంటర్ మొదలైనవి ఉన్నాయి. ప్రధానికి ఆలయ అర్చకులు, ఇస్కాన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని ముందుగా భక్తి వేదాంత ప్రభుపాదుల విగ్రహానికి పూలమాళ్ల వేసి అంజలి ఘటించారు. అనంతరం రాధాకృష్ణుల విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. మన దేశం చైతన్యవంతమైన భూమి అని, చైతన్యవంతమైన సంస్కృతి అని ప్రధాని వ్యాఖ్యానించారు. మానవాళికి సేవ చేయాలనే స్ఫూర్తి మన ఆధ్యాత్మిక సంస్కృతికి పునాది అని అన్నారు. వృద్ధుల కోసం అన్ని సౌకర్యాలతో వృద్ధాశ్రమాన్ని స్థాపించి సమాజ సేవ చేస్తున్న కృష్ణా ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. కృష్ణా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పామర్రు మండలం పెర్సేపల్లి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. పిల్లలు నిర్లక్ష్యం చేసి పట్టించుకోని తల్లిదండ్రుల కోసం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందరినీ ఒక చోటికి చేర్చి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఇలాంటి సంబరాలను నిర్వహించి వారి ఆనందం కోసం కృషి చేస్తున్న కృష్ణా ఫౌండేషన్ ఎండి చెరుకూరి కృష్ణమూర్తికి మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు, మెహందీ, గంగిరెద్దుల ఆటపాటలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను కనుమ పండుగ వేళ భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. విశాఖలోని అంబికాబాగ్ దేవాలయంలోని గోశాలలో గోవులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి సనాతన ధర్మాన్ని పాటించారు. మన పాడి పంటలకు మూలమైన గో సంపదను కాపాడుకోవలసిన ఆవశ్యకతను గుర్తు చేసుకుంటూ వాటి పట్ల కృతజ్ఞతను చాటుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో దైవంతో సమానంగా పశుపక్షాదులను, జీవరాశులను ఆరాధించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అందులో గోవుకు ఉండే ప్రాధాన్యతను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కనుమ రోజు గోవులను అన్నింటినీ ఒక చోట చేర్చి వాటిని పూజాధికారులు నిర్వహించి వాటి ఆశీర్వచనం పొందడం కూడా ఒక ఆనవాయితీ గత చాలా కాలంగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అంబికాబాగ్లో ఉన్న గోశాలలో ఉదయం నుంచి గోపూజలు అనేవి విశిష్టంగా జరిగాయి. కొంతమంది భక్తులు ఇక్కడికి చేరుకుని గోవుల్ని ఆరాధించే పరిస్థితి ఉంది. వాటికి నైవేద్యాలు కూడా సమర్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గోపూజ ఇంతటి విశిష్టత మన ధర్మంలో ఎందుకు ఉన్నదనే దాని మీద కొంతమంది భక్తులు తెలుస్తున్నాం. ఆ గోపూజ విశిష్టత ఏంటి, ఎందుకు మనం ఆరాధిస్తాం? తల్లితో సమానం అండి. లక్ష్మీదేవి స్వరూపము గోమాత అంటేను. మనకి సాగరమదనంలో కూడా కల్పవృక్షము గోమాత కూడా అంతా ఉద్భవించిందండి. లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం అందరూ కూడా ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటాము. గోదేవి తల్లితో సమానం కాబట్టి అందరూ కూడా ఆ గోమాత ఆశీస్సులు తీసుకుని వాళ్ళు కనుమన్నాడు కదా, మేము అనుకోకుండా గుడికి వచ్చాము. ఈ పూజలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అంత సార్ మీరు చెప్పండి సార్, మీరు చాలా సంవత్సరాలు బట్టి ఉన్నాను. అసలు గోపూజ ఎందుకు చేయాలంటే ప్రతి పార్ట్లో ఉన్న గోవులో కూడా ఒక్క దేవత ఉన్నారు కాబట్టి గోపూజ చేస్తే అందరి దేవతలకి మనం పూజ చేసినంత సమానం. అందువల్ల మనం పూజించే ప్రతి దేవత స్వరూపం ఒక్క పార్ట్లో ఉంటుంది, మనం చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి గోపూజ చేస్తే ఇంకా మనం అందరి దేవతల్ని కూడా పూజించిన దానితో సమానము. రెండు గోవు మనకిచ్చే ప్రతి ఇది కూడా మూత్రం కాదు, వారు చెప్పినట్టు అన్నీ కూడా మనకు అందరికీ ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతాయి. కాబట్టి గోహత్య ఎక్కడ జరగకుండా మనం అందరూ పూజించి వీలైన వరకు గోశాల పెంచి సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ముఖ్యంగా గో సంరక్షణ అనేది మన బాధ్యత ఎంతవరకు ఉంది సార్? మనం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. గోవు అన్నది చాలా ప్రత్యేకమైన జంతువు.
దీన్ని ఆరాధించడం వల్ల సకల బాధలు పోయి అందరికీ కూడా విముక్తి కలిగి అందరికీ కూడా ఆ గోమాత తాలూకా అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుందని ఒక నమ్మకంతో అందరం చేస్తున్నాం. ఓం గోమాత్రే నమః. మరి ఈ తరం పిల్లలు కూడా ఎంతో పూజ మీద ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. మరి మీరు చెప్పండి, గో పూజ చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి నేను ఈ గో పూజ అనేది చేస్తున్నాం. అండ్ సకల దేవతలు గోవులో ఉంటుందనేసి నమ్ముతాం. అంటే గో సంరక్షణ అనేది ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీ ఆలోచన? అంటే గోవులు కాపాడుకోవాలి, పూజిస్తున్నాము, వాటి భవిష్యత్తు కూడా మనం బాగుండాలని. అవును, దాన్ని కాపాడుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, గో సంరక్షణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతులు ఎక్కువగా గోవుల్ని పూజ చేస్తారు. మనం పట్టణాల్లో ఉండి మనం కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం. మీకేమనిపిస్తుంది? మేము బాగా పూజ చేస్తామండి. గో పూజ ఇక్కడే చేస్తున్నాము. ప్రతిరోజు వస్తాం గుడికి. మంచిగా చేస్తున్నారండి రామాలయంలో. అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి. అమ్మ, మీరు చెప్పండి, గో సంరక్షణ అనేది ఇంకా భవిష్యత్తులో ఎలా భావితరాలకు అందించాలని మీరు అనుకుంటున్నారు? చాలా ఇప్పటి నుంచి మనం అన్నీ చేస్తూ ఉంటే ముందు తరాలకు కూడా మనం ఒక మంచి చేసేవాళ్ళం అవుతామండి. దాంట్లో చాలా సకల దేవతలు అందులో కొలువై ఉంటారు. మన సాంప్రదాయం ప్రకారంగా గోమాతను పూజ చేస్తే సకల దేవతలకి చేసినట్టు అది. ఇది ముఖ్యంగా గోవుల్ని ఆరాధించడం అనేది మన అనాది కాలంగా వస్తోంది. భవిష్యత్తులో కూడా దీన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాలనే తపన భావితరాలకు కలుగజేయాల్సిన అవసరం మన అందరిపైన ఉందనేది వారి మాటల ద్వారా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. కోనసీమ జిల్లా కొత్తపేటలో సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా ప్రబల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక పాత రామాలయం, కొత్త రామాలయం, కళానగర్, బోడిపాలెం, పాత పుర వీధుల నుండి బ్యాండ్ మేళాలతో, బాణాసంచ కాల్పులతో, కోయ డాన్సులు, వివిధ రకాల నృత్యాలతో ప్రభలను ఊరేగింపుగా తీసుకొని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంకు చేరుకున్నారు. దేవతామూర్తుల అలంకరణలతో ఆకర్షణీయంగా ప్రబల ఊరేగింపు కనువిందు చేసింది. కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బాణాసంచ కార్యక్రమంలో ఆకాశం దద్దరిల్లేలా, కళ్ళు మిరిమిట్లు గొలిపేలా వివిధ రకాల బాణాసంచాను కాల్చారు. ఈ ప్రబల ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తపేట డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ సాగర తీరంలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేశాయి. పిల్ల పెద్ద ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ కేరింతలు కొట్టారు. వివిధ ఆకృతుల్లో ఉన్న గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రాగన్, ఈగల్ వంటి భారీ గాలిపటాలు గగన తలంలో రెపరెపలాడాయి. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు విశాఖ సాగర తీరంలో ఆకాశంలో ఖాళీయే దొరకదు. ఎందుకంటే ఇక్కడ వేలాది పతంగులు ఆకాశాన్ని ఎగురుతూ ఎంతో అలరిస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ తీరంలోని ఒక కోబ్రా గాలిపటాన్ని ఎగరేస్తున్న వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఇప్పుడు దాన్ని పూర్తిగా గాలిలోకి ఎగరేసే క్రమంలో మన ముందు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సార్, ఏంటి సార్ ఈ గాలిపటాల ప్రత్యేకత ఏంటి అసలు ఈ సంక్రాంతి సీజన్లో? హ్యాపీ సంక్రాంతి అండి. నా పేరు ఆచారి. నేను వైజాగ్ రామటాక్ సీరియా నుంచి వస్తున్నాను. నాకు ఈ కైట్ ఫెస్టివల్ అనేది చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఇయర్ కైట్ ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తుంటాను. అలాగనే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త కైట్స్ నేను కొని తీసుకొచ్చి ఫ్లై చేయడం బాగా అలవాటు అండి. ఇవాళ భోగి కదా మేము వచ్చాం. రేపు మొత్తం ఫ్యామిలీతో వచ్చి మళ్ళీ కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తాం అన్నమాట అండి. మీరు ఎగరేసే కైట్కి ఏంటి ప్రత్యేకత ఏంటి? విశాఖపట్నంలో కైట్ ఫెస్టివల్ అంటే విశాఖపట్నంలో లేని కైటు, ఎవరు చూడని కైటు తీసుకొచ్చి నేను ఎగరేయడం నాకు హాబీ అండి. చాలా మంది మీ కైట్ మీదే దృష్టి పెట్టారు. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క కైటు దగ్గర 20 ఫీటు, 30 ఫీటు, ఒక్కొక్కసారి 2 ఫీట్ లెంత్, 2 ఫీటు డయా, ఆ టైప్ తోటి నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ తీసుకొచ్చి ఎగరేస్తుంటానండి. దాని గురించి అని చెప్పి నేను ఎగరేసినప్పుడు అందరూ వచ్చి చూస్తుంటారు. అంటే సంక్రాంతి సీజన్లో వీచే గాలి ప్రత్యేకతే కైట్లు కదలడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉంటాయట. మీరేంటి దాని మీద? ఈ గాలి అంటే ఇప్పుడు మాకు వైజాగ్ ఆర్కే బీచ్లోని 2 to 4:30 విండ్ ఉంటుందండి. ఈ టైంలోనే దీపేంది ఈ టైంలోనే మాకు ఎగరేయడం అవుతుంది. 4:30 తర్వాత మళ్ళీ విండ్ ఉండదు తర్వాత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ప్రతి సంవత్సరం ఇలా గాలిపటాలు ఎగిరేసుకోవడం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సంతోషంగా రావడం, ఇలాగా మాకు ఎంతో సంతోషం. ఇలాగ జనాలందరూ వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకోవడంతో
మాకు చాలా సందనంగా ఉంది. ముఖ్యంగా ఏ రకమైన కైట్స్ గాలి ఎగరడానికి అనుకూలంగా ఉంటాయండి? రకరకాల వెరైటీలు తీసుకొస్తున్నారు కదా. రకరకాల వెరైటీలు అంటే మనకి ఆ టైంకి కొత్త కొత్త మోడల్ సంవత్సరంకి ఒక మోడల్ తెస్తున్నాం. ఈ సంవత్సరం ఒక మోడల్ అనుకున్నాం, కానీ ఆ మోడల్ ట్రై చేసాం కానీ గాలి లేక సపోర్ట్ చేయలేదు. రేపు కొద్ది 2 o'clock వచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే పాత మోడల్సే ఈరోజు ఎగిరేస్తున్నాం. ఎలా ఉంది గాలి వాటం? బాగానే ఉందా? గాలివాటం బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడు 5 తర్వాత కొద్దిగా డౌన్ అయ్యింది. ఇక్కడ చాలా కైట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు చూడడానికి నేను కూడా ఎగరేసాను. ఇప్పుడు దించాం, మేము వెళ్ళిపోతున్నామని. కైట్స్ అయితే కలర్ఫుల్గా ఎన్నెన్నో ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే, ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ బాగా. ఇప్పుడు ఒక 3 hours నుంచి కైట్ ఎగరేసాము, మళ్ళీ దించాం, వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు బాగుంది, చూడడానికి చాలా కలర్ఫుల్గా హ్యాపీగా ఉంది. భోగి అంటే ఇలా చేసుకోవాలని ఉంది మెయిన్గా. अजी बोलिए ना आप बोलिए ना. नो प्रॉब्लम. नहीं आप बोलिए, मैं नहीं आता ना बोलना. नो बोलो प्रॉब्लम. पतंग के लिए बोलिए, कैसा त्योहार में पतंग चल रहा है ना? आज भोगी का त्यौहार है, तो हम लोग पतंग उड़ाने के लिए आए हुए हैं यहाँ आर के बीच के पास में. बहुत अच्छा पतंग कर रहे हैं. हम लोग फैमिली के साथ आए हुए हैं. कैसे मौसम अच्छा है ना? हाँ, मौसम बहुत अच्छा है. अच्छा है ना? पतंग के लिए बहुत अच्छा है मौसम. हाँ, एवरी ईयर आते हैं हम लोग. 5 years 10 years से एवरी ईयर आते हैं. వైజాగ్ कैसा है? हाँ, बहुत अच्छा है. ఓకే, థ్యాంక్ యూ. విజయవాడ రూరల్లోని పాముల కాల్వ సమీపంలో కోడి పందాలు జరుగుతుండగా 2 Town ఎస్ఐ హరిప్రసాద్ తన సిబ్బందితో సహా అక్కడికి వచ్చారు. సమయం మించిపోయిందని పందాలు నిలిపివేయాలని నిర్వాహకులకు సూచించారు. అయితే నిర్వాహకులు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకపోగా వారిపై తిరగబడి ఎస్ఐపై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. గంగాధర నెల్లూరు మండలం బాలగంగానపల్లి గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా శ్రీ ఉలింజమను గంగమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ దేవికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరణాలతో కొలువు తీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఎవరైనా జూదాలు, కోడి పందాలు వంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం, పోలీసులు కలిసి డ్రోన్ కెమెరాలతో అడవుల్లో జల్లెడ పడుతున్నారు. ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అశ్వారావుపేట సీఐ కరుణాకర్ హెచ్చరించారు. కాకినాడలో కొండయ్యపాలెం నూకలమ్మ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు దగ్ధమయ్యాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో తాము బయటకు వచ్చి చూశామని, అప్పటికే 3 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, మరో వాహనం పాక్షికంగా కాలిపోయిందని బాధితులు వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. నా పేరు ప్రశాంత్ అండి. కొండయ్యపాలెం నూకలమ్మ గుడి వీధిలో ఉంటున్నాము, అద్దెకి ఉంటున్నాము. ఇక్కడ నిన్న తెల్లవారుజామున 5 నుంచి 6 ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సో సుమారుగా ఇక్కడ 5 బళ్ళు పార్క్ చేసి పెట్టుకున్నాము మేము. 3 బళ్ళు పూర్తిగా కాలిపోయాయి, 2 బళ్ళు మేజర్ చిన్న డ్యాన్స్ అనేవి జరిగింది. సో అది ఎలా జరిగింది, ప్రమాదం ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే మన షార్టేజ్ వల్ల జరిగింది అనేది ఇంకా తెలియలేదు. ఇందాకనే పోలీసులు కూడా వచ్చారు, చూసి చెక్ చేసి అండ్ 10 గంటలకి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని కంప్లైంట్ ఇవ్వమని చెప్పారండి. ఎన్ని బళ్ళు కాలిపోయిందండి? 5 బళ్ళు కాలిపోయిందండి. సుమారుగా 5 లక్షల వరకు వాల్యూ ఉంటుంది. మీకు ఏమైనా అనుమానం ఉందా ఏంటి జరిగింది? ఎవరి మీద ఇంకా అనుమానం లేదండి, చూడాలి ఒకసారి ఎవరైనా చేశారేమో. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మీ ఎక్కడైనా బళ్ళు ఇంకెవరైనా ఉన్నారు? నాది అలాగే మా మావయ్య గారిది అండ్ అలానే పక్కింటితో మాతో పాటు ఉండే నైబర్స్ది అండ్ అలా మా బ్రదర్ది 2 బళ్ళు మా బ్రదర్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రమాదం శాస్త్రం ఎన్ని జరిగిందండి? 5:30 నుంచి 6 లోపునండి.
ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సారథ్యంలో నిర్వహించిన మహా సంక్రాంతి సంబరాలు హట్టాహాసంగా ముగిశాయి. ఈ నెల 11న ప్రారంభమైన ఈ ఉత్సవాలకు పూర్ణాహృతితో ముగింపు పలికారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నేతృత్వంలో మహా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుండి అనేక మంది కళాకారులు పాల్గొని తప్పెడగుళ్లు, కోలాటం వంటి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి నగర వాసులను అలరించారు. దేశ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేసిన జీవీఎల్ చివరి రోజున అభిషేకం పూర్ణాహృతితో ముగింపునిచ్చారు. కాగా వివిధ కారణాలతో సొంత ఊళ్లకు వెళ్లలేని వారికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సౌరభాలు ఎంతో ఆనందాన్నిచ్చాయని నగరవాసులు చెబుతున్నారు. సార్, నా పేరు చంటి అండి. ప్రధానమంత్రి గారు నమస్తే సార్. మీకు మోడీ గారికి నమస్తే సార్. ఎందుకంటే మేము పల్లెటూరులో చూడవలసిన ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ చూస్తున్నాం సార్. మీ దయ వల్ల ఏంటంటే ఒక సరదాగా అంతా ఫ్రీగా చూపిస్తున్నారు. చాలా బాగుంటుంది సార్ ప్రోగ్రాము. ఎప్పుడు కూడా ఇలాగే మనుషుల్ని సంతోష పెట్టాలి. ఈ రోజు మంద కాదు, రేపటిది మంద కాదు. అందువల్ల మనం ఇలా ఉంటున్నామంటే సరదా సంతోషంతో ఉన్నామంటే మనకి అన్ని విధాలుగా పర్వాలేదు సార్. ఏంటంటే పల్లెటూరు వెళ్ళి చూడలేం కదండి. ఎవరు లేరు, పూర్వీకులు లేరు చూడటానికి, ఎవరు లేరు ప్రోగ్రాంలు చూసుకోవడానికి, వెళ్ళడానికి ఇల్లులు అవి లేవు. వైజాగ్లో పుట్టి వైజాగ్లో పెరిగాం సార్. అందువల్ల మీరు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా నేను సంతోషపడుతున్నాను సార్. నా పిల్లలు, నా కుటుంబం అందరూ వచ్చాం సార్ చూడటానికి. ఈ వైజాగ్లో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు అందరికీ కూడా పెద్ద వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చూస్తాం సరదాగా హ్యాపీగా ఉన్నాం సార్. ఏ రకంగా కాలం బాధ లేదు. బాధల్లో ఉన్నవారికైనా సార్ కరోనాలో కూడా కొద్దిగా సాయం చేశారు. అన్ని విధాలుగా అందరికీ బాగానే ఉంది. ఏది నష్టపోలేదు, అన్నీ బాగున్నాయి. ఎందుకంటే మీరు ఈ సంతోషాన్ని ఇవ్వకపోతే మేము ఎలా సార్ ఉంటాము? ఆ సంతోషాన్ని మీరు ఇచ్చారు. ఓ టికెట్ కూడా లేదు, టికెట్ అది లేదు. మేము సంతోషపడుతున్నాం సార్. ఏ రోజు కూడా బాధలు బంధులు సంసారాల్లో ఎన్నో బాధలు ఉంటాయి సార్. అవన్నీ ఆలోచించుకుంటా ఏంటంటే మాకు సంతోషాన్ని మీరు ఇచ్చారు మీ పెద్దలు. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి చూడలేదు సార్. మంచిగా చూపించారు సార్. అదే కావాలి. మంచితనం అనేది మిగులుతుంది. ఎన్నటికీ డబ్బు ధనం ఎప్పటికీ మిగలదు, మంచితనం మిగులుతుంది. మా కుటుంబం అంతా సరే, మేము 10 కుటుంబాలు సార్ వచ్చాము. మీ దయ వల్ల ఇవన్నీ చూస్తున్నాం సార్. ఏ రోజు కూడా ఏ లోటు లేకుండా చూడండి. ఆరోగ్యం బాగుంది సార్. నాకు 53 ఇయర్స్ సార్ నాకు. ఎందుకంటే ఏ రకంగా కూడా ఆనందం, ఒక తల్లి లేదు, ఒక తండ్రి లేడు. సంతోషానికి కూడా అమ్మగారు ఇళ్ళకి వెళ్ళాలన్నా సరే పూర్ ఫ్యామిలీ సార్. అందువల్ల నా కొడుకు స్థాయిలో ఉన్నాడు మీ దయ వల్ల. అన్నీ ఉంది, బాగుంది. మా తాతయ్య గారు చనిపోయారు. ఆయన ఏమొచ్చి జాబ్ ఇచ్చారు మా ఆయన గారికి. దానివల్ల మేము బ్రతును. పేదవాళ్ళు కూడా అలాగే బ్రతకాలి. ముసలి వాళ్ళకి కూడా సాయం చేయాలి. మీరు సర్కారు వారు సాయం చేస్తే కదా ఎవరైనా బ్రతకగలరు. ఏంటంటే ఇక మా వేజ్ అయిపోతుంది. పిల్లల బాగోవాలి, అభివృద్ధిలో రావాలి. వాళ్ళకి కూడా చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని బతున్నారు సార్. వాళ్ళకి కూడా పరిస్థితులు బాగోవాలి. ఈ ప్రోగ్రామ్ మాట ఎక్సలెంట్ సార్. ఎప్పుడు కూడా నేను పుట్టి పెరిగి ఇంతవరకు కూడా నేను చూడలేదు. ఈ రోజున చూశానంటే అది మీ సంతోషం. మీరే ఇచ్చారు ఆ సంతోషాన్ని. ఏ రకంగా సంతోషం లేదు సార్. సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖ పెదవాల్తేరులో గ్రామ సేవా సంఘం మహిళలకు ముగ్గులు, చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిర్వహించింది. సంక్రాంతి థీమ్ తో నిర్వహించిన ఈ పోటీలకు పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం వివిధ పోటీలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కనుమ నాడు బజారు వీధిలో నిర్వహించిన ఈ పోటీలకు మహిళలు, చిన్నారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సత్తా చాటారు. సంక్రాంతి థీమ్ తో నిర్వహించిన చిన్నారుల వేషధారణ, ముగ్గుల పోటీలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. చివరిగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రధానంగా కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి యూత్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రాబోయే కాలంలో చేయాలని చెప్పేసి దానికి పూర్తిగా మా గ్రామ సేవా సంఘం మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా పెదవాల్తేరు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాబోయేటటువంటి కాలంలో
ఈ ఒక ఉత్సవాలే కాకుండా అనేకమైనటువంటి ఉత్సవాలు గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా యూత్ కమిటీ వారు ముందుండి మాతో పాటు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి సదావకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.